హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. ఈ రోజు మనం గోవాలోని ఆరంబోల్ బీచ్ విశేషాల గురించి అక్కడ ఉండే ప్లేసెస్ గురించి అయితే తెలుసుకుందాం. కాలంగూట్ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. కాలంగూట్ నుంచి ఆరంబోల్ బీచ్ 23 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో వెళ్తా అయితే మాట్లాడుకుందాం లొకేషన్స్ గురించి. సో ఇప్పుడే ఫారెస్ట్ లాంటి ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాం. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఎక్కడ ఒక ఫారెస్ట్లో అయితే జర్నీ చేస్తున్నట్టుగా అయితే ఉంది. కానీ ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకనంటే మేము ఇంచుమించుగా ఒక 15 మినిట్స్ నుంచి ఎదురుగా ఉండే ట్రక్ని అయితే క్రాస్ చేయలేకపోతున్నాం. ఎదురుగా వచ్చే వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ లొకేషన్ కానీ వెదర్ కానీ అయితే సూపర్గా అయితే నాకు నచ్చింది. ఈ ఫారెస్ట్ లాంటి ఏరియాని దాటిన తర్వాత ఒక చిన్న సిటీ లాంటిది అయితే వచ్చింది. సో మార్నింగ్ నుంచి మేము టిఫిన్ అయితే చేయలేదు. ఎక్కడైనా ఒక మంచి హోటల్ చూసుకొని, మన తెలుగు హోటల్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూసుకుని అయితే టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా మనకు 15 కిలోమీటర్స్ అయితే గూగుల్ మ్యాప్లో అయితే చూపిస్తుంది. సో ఎంత ఫాస్ట్గా వెళ్ళామంటే మనం అక్కడైతే ఎక్కువ అంత ఎంజాయ్ చేయొచ్చు. మధ్యలో ఒక బ్రిడ్జ్, ఒక రివర్ లాగా అయితే వచ్చింది. బట్ ఇది రివర్ అయితే కాదు, మన సముద్రం నుంచి బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ వాటర్ వల్ల వచ్చే వాటర్ అయితే ఇది. బట్ లొకేషన్ అయితే సూపర్గా అయితే అనిపించింది. చూడండి, ఒక రివర్ లాగే ఉంది. ఈ ప్లేస్ అయితే నాకు సేమ్ ఘాట్ రోడ్లో లాగా ఉంది, ఒక కొండల మధ్యలో రోడ్లో వెళ్తున్నట్టుగా అయితే. బట్ ఇది కానీ మనం ఆ టౌన్ అయితే ఏదో దాటి వచ్చామో అక్కడి నుంచి కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా థిక్గా అయితే ఉంది. బట్ అది ఫారెస్ట్ లాగా అయితే చెప్పలేము, ఎందుకనంటే అన్ని చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం బాగుంది. సో మనం ఇప్పుడైతే దగ్గరకు వచ్చాము. ఇంకా ఆరంబోల్ బీచ్లో మనం చెప్పుకోదగినది వచ్చేసి స్వీట్ వాటర్ లేక్. ఈ స్వీట్ వాటర్ లేక్ అనేది చాలా ఫేమస్ ఆరంబోల్ బీచ్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే రష్యన్స్ చాలా ఎక్కువగా అయితే మనకి కనిపిస్తారు. ఈ వీడియోలో కూడా చూడొచ్చు. సో మనం ఇక్కడ దగ్గరికి అయితే వచ్చాము. ఆ బీచ్కి ఒక 1500 మీటర్స్ అలా ఉంటుందేమో ఇక్కడ నుంచి. సో బీచ్లో చాలా అయితే రష్యన్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే న్యూ ఇయర్ కాబట్టి. మీకు ఈ వీడియోలో మొత్తం ఈ బీచ్ గురించి, ప్లస్ ఇక్కడ షాపింగ్ ఫేమస్ ఉంటుంది, అంటే బట్టలు కానీ లేకపోతే ఈ లోకల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను. ప్లస్ స్వీట్ వాటర్ లేక్ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. మనం బీచ్ దగ్గరకు అయితే వచ్చాము. మనకి ఇక్కడ నుంచి అయితే ఎదురుగా బీచ్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇటు సైడ్ వెళ్ళినా బీచ్ వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్దాం, ఎందుకంటే పార్క్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ మేమైతే ఆరంబోల్ బీచ్కి అయితే రీచ్ అయ్యాం. సో బీచ్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనం ఎదురుగా కనిపిస్తున్న కొండనైతే దాటుకొని అవతల సైడ్కి వెళ్తే మనకి స్వీట్ వాటర్ లేక్ అయితే ఉంటుంది. సో మనం ఆ కొండ నుంచి ఎలా అయితే కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో మీకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే
ఈ విధంగా అయితే మనకి షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన షార్ట్స్, టీ షర్ట్స్, సో లోకల్గా ఉండే ఇక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ షాపింగ్కి గోవాలో ఆరంబోల్ బీచ్ అంతా మనకి కన్వీనియంట్ ఇంకెక్కడా ఉండదు. సో మనకి ఇక్కడ నుంచి నడిచిపోతే స్వీట్ వాటర్ లేక్ అనేది అయితే వస్తుంది. సో అక్కడికి చేరుకున్న తర్వాత మన స్వీట్ వాటర్ లేక్ ఎలా ఉంటుంది అని కూడా మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో మనం ఫైనల్గా అయితే కొన్ని దాటుకొని వచ్చేసాం. మీకు ఇప్పుడు స్వీట్ వాటర్ లేక్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీకు ఎదురుగా టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అది అక్కడే ఉంటుంది స్వీట్ వాటర్ లేక్ అనేది. సో మనం అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.